హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ 19వ యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, కుషాయిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయచారి హాజరై ప్రసంగించారు. చాలా సంతోషపడుతున్నాం. మీకు అన్ని విధాలుగా ఎప్పుడైనా అన్ని విధాలుగా సహకారం అందిస్తామని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం నాకు కల్పించినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. సంస్కరణ తెలంగాణ ఉద్యమ సంస్కర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇవాళ మన మధ్యన లేరు. కనీసం మన విశ్వకర్మను ఇంత మాత్రం గుర్తించగలిగినంటే అది మన ప్రొఫెసర్ జయశంకర్ గారి పుణ్యమే చెప్పుకోవాలి. వారు ఉంటే నిజంగా మనకి ఇంకా గొప్ప రాజకీయ ఎదుగుదల వచ్చేదని చెప్తున్నాను. దయచేసి ఎవరైనా మన వాళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ముందుకు వస్తున్నారంటే వారికి మనమంతా సమిష్టిగా ఇప్పటికైనా ఐక్యంగా ఉండి సహకరించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. దయచేసి ఐక్యత చాటుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహిస్తూ విశ్వకర్మ యొక్క జయంతిని జరుపుకుంటూ సమాజానికి ఒక సందేశాన్ని మన మౌలాలి విశ్వకర్మ యజ్ఞ సేవా సమితి వాళ్ళు ఇస్తున్నటువంటి శుభ సందర్భంలో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతి వృత్తులని, కుల వృత్తులని భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్ ఇండియాగా రూపొందించాలని, మరి అలాగే స్కిల్ తెలంగాణలో కూడా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి అన్ని రకాల చేతి వృత్తుల వారికి అందిస్తున్నటువంటి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి విశ్వకర్మ జయంతిని కూడా జాతీయ కార్మికుల దినోత్సవంగా అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని భారత ప్రధాని ఇప్పటి నరేంద్ర మోడీ గారు కూడా కొనసాగిస్తూ జాతీయ కార్మిక దినంగా ఈ యొక్క సెప్టెంబర్ 17ని విశ్వకర్మ జయంతిని ఆ రకంగా నిర్వహించుకుంటూ జరుపుకున్నటువంటి శుభతరుణంలో మరి విశ్వకర్మ యొక్క ఆశీర్వచనం మరి అందరికీ కూడా ఉండాలని, అందరికీ కూడా కలగాలని, మరి మన నిత్య దైనందిన జీవితంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నా, మరి నైపుణ్యత సాధించాలన్నా కూడా ఆ విశ్వకర్మ యొక్క కృప ఉంటేనే, ఆ భగవాన్ యొక్క కృప ఉంటేనే సాధ్యమేదని చెప్పండి. ముగిస్తున్నా. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. Please like, share and subscribe.